ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏపీలో రాజకీయాలు కాకరేపుతున్నాయి. వైసీపీ మార్పులు చేర్పుల ఎఫెక్ట్ తో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య ఉన్నట్టుండి టీడీపీ కార్యాలయంలో ప్రత్యక్షమవడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న సిఆర్ గతంలో టీడీపీలో కీలక నేతగా వ్యవహరించారు. ఆ తర్వాత ప్రజారాజ్యంలో చేరారు. కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనం తర్వాత అక్కడే ఉన్నారు. ఇక వైసీపీలో చేరిన రామచంద్రయ్యకు అధిష్టానం ఎమ్మెల్సీ ఇచ్చింది. అయితే కొంతకాలంగా ఆయన పార్టీపై అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ రాయలసీమ బలిజ నేత ఇప్పుడు టీడీపీ ఆఫీసులో ప్రత్యక్షమవడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ఆఫీసులో సి రామచంద్రయ్య ప్రస్తుతం కనిపించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి పిఎంఆర్ లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. పిఎంఆర్ రైట్ నండి, చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతున్న పరిస్థితి టీడీపీలో కావచ్చు, ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజా రాజకీయ పరిణామాలు మరొకవైపు ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఇవాళ ఈ టీడీపీలో సహజంగానే రెండు కీలకమైన చేరికలు ఉన్నాయి. ఒకటి దాడి వీరభద్రరావు అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ నేత, గతంలో టీడీపీలో కీలక పాత్ర పోషించిన దాడి వీరభద్రరావు చేరబోతున్నారు. అలాగే విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితుడు, విజయసాయిరెడ్డి బావమరిది, సమీప బంధువు అయిన ద్వారకానాథ్ రెడ్డి కూడా జాయిన్ అవుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ రెండు జాయినింగ్స్ కు సంబంధించిన సమాచారం టీడీపీ ముందు నుంచి ఇస్తానే వచ్చింది. జరుగుతున్న పరిణామాలు చూస్తామంటే దీనికి సంబంధించిన పెద్ద ఆశ్చర్యకరమైన సంఘటనగా వీటిని తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కసారిగా ఇవాళ పార్టీ కార్యాలయంలో సి రామచంద్రయ్య, వైసీపీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య ప్రత్యక్షం కావడం కొంత సంచలనంగానే కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి అసలు సి రామచంద్రయ్య పార్టీ కార్యాలయంలోకి ఎందుకు వచ్చారని ఆరా తీసిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో కూడా మాట్లాడిన పరిస్థితి, తాను స్వయంగా చంద్రబాబును కలిశారని, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రధానంగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎవరు చెప్పినా గానీ వినిపించుకునే పరిస్థితి లేదు. తానే కాకుండా తనతో పాటు ఇంకొంతమంది వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా సరైన సమయంలో తెర మీదకు వస్తారు, వైసీపీ నుంచి దూరంగా జరుగుతారు, టీడీపీ కావచ్చు ఇతర పార్టీలకు వెళ్తారనే సంకేతాలు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి, డైరెక్ట్ గా నేరుగా కామెంట్ చేసిన పరిస్థితి సి రామచంద్ర వైపు నుంచి కనిపిస్తుంది. సో నేపథ్యంలో ఇవాళ జరగబోయే టీడీపీలో చంద్రబాబు సమక్షంలో జరగబోయే చేరికల్లో సి రామచంద్రయ్య కూడా టీడీపీలో చేరబోతున్నారు. సో ఇది కీలకమైన పరిణామంగానే చెప్పుకోవచ్చు. శ్రీరామచంద్రయ్యకు సంబంధించి ఎటువంటి చర్చ ఇప్పటి వరకు ఏపీ రాజకీయాల్లో జరగలేదు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్సీగా వైసీపీ వైపు నుంచి కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ తెలుగుదేశం వైసీపీని వీడి జనసేనలో చేరిన పరిస్థితి, ఇప్పుడు మరొక సిట్టింగ్ ఎమ్మెల్సీ వైసీపీ నుంచి టీడీపీలో చేరిన పరిస్థితి కనిపిస్తూ ఉంటే ఇంకెంతమంది చేరికలు ఉంటాయి అన్న అంశానికి సంబంధించి కూడా తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక నేతలు చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వైసీపీకి సంబంధించిన చాలా మంది నేతలు తమతో టచ్లోకి వస్తున్నారు అని ఏదైతే గత కొంతకాలంగా చెప్పుకుంటూ వస్తున్నారో, ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో, ఎన్నికల దగ్గర పడుతున్న సందర్భంలో ఈ చేరికల ప్రభావం అనేది అనూహ్యంగా కొత్త ముఖాలన్నీ కూడా తెర మీదకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు చర్చలో లేని వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో, వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సూచనలు కనిపిస్తూ ఉంటే కొన్ని కీలకమైన డెవలప్మెంట్స్ తెలుగుదేశం పార్టీలో కావచ్చు, ఏపీ రాజకీయాల్లో మరికొన్ని రోజుల్లో సమీప భవిష్యత్తులో చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. అయితే పిఎంఆర్ మీరు చెప్పినట్టుగా సి రామచంద్ర విషయంలో ప్రత్యేకంగా ఇప్పటివరకు ఎటువంటి చర్చ జరగలేదు. అధిష్టానం నుంచి గానీ ఆయనకు పిలిపోచ్చినట్టు గానీ ఎటువంటి చర్చ జరగలేదు. సడన్ గా ఆయన టీడీపీ కార్యాలయంలో కనిపించడం వెనుక కారణాలు ఏంటి అసలు? కరెక్ట్గా ఈ అంశానికి సంబంధించి అంటే ఇప్పటి వరకు కూడా శ్రీరామచంద్రయ్య అనేది ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా కాలంగా లేని పరిస్థితి, చాలా కాలంగా అంటే యాక్టివ్గా లేని పరిస్థితి. సో గతంలో తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీతో విభజించి పీఆర్పీకి వెళ్లారు. సో అటువైపు నుంచి కాంగ్రెస్ పార్టీకి మెర్జ్ అయిన తర్వాత, పీఆర్పీ కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ అయిన తర్వాత
అక్కడ సెటిల్ అయిన పరిస్థితి. ఆ తర్వాత వైసీపీకి 2000 గత ఎన్నికల గతంలో వైసీపీలో చేరిన పరిస్థితి ఉంది. సో ఆయనకి బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన నేతగా గుర్తింపు ఉన్న సి రామచంద్రయ్యకు ఆర్థిక పరమైన వ్యవహారాలు కూడా చాలా బలంగా ఆయన నిపుణుడు. సో ఈ నేపథ్యంలో ఆయనకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం ద్వారా వైసీపీ కూడా ఒక బలిజ సామాజిక వర్గానికి పెద్దపీట వేసిందన్న చర్చ అప్పట్లో జరిగింది. కానీ అప్పట్లో ఆయన పార్టీలో ఆయన ఎమ్మెల్సీగా టికెట్ పొందిన తర్వాత 1-2 సమావేశాల్లోనే వైసీపీకి సంబంధించిన సమావేశాల్లో పాల్గొన్నారు. ఆయన గురించి పెద్దగా చర్చ లేదు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే కాదు, యాక్టివ్ పాలిటిక్స్లో లేరు కాబట్టి ఆయన మీద ఎవరు దృష్టి పడలేదు. ఆయన గురించి పెద్దగా చర్చ జరగలేదు. కానీ అనూహ్యంగా అంటే జరుగుతున్న పరిణామాల పట్ల సి రామచంద్రయ్య గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఈ అంశాలకు సంబంధించి వైసీపీకి సంబంధించిన పెద్దలతో చెప్పే ప్రయత్నం చేసినా ఎటువంటి ఫలితం రాకపోవడంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఆయనకు ఎటువంటి అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంపీ కానీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా అన్న అంశానికి సంబంధించి మనకైతే అందుతున్న సమాచారం మేరకు ఎటువంటి హామీ అయితే లేదు. కానీ మారుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తా ఉంటే ఆయనకి ఎంపీ టికెట్ కానీ ఎమ్మెల్యే టికెట్ కానీ ఇస్తారా అనేది చూడాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ నుంచి ఎటువంటి రియాక్షన్ వినిపిస్తోంది పిఎంఆర్? ఇప్పటికే చాలా మంది నేతలు జంపింగ్ జపాంగ్లుగా మారుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు హైకమాండ్ నుంచి ఎటువంటి స్పందన వినిపిస్తోంది వైసీపీ పార్టీ నుంచి? అంటే వైసీపీలో అయితే ఇది ఊహించని పరిణామం. ప్రధానంగా శ్రీరామచంద్రయ్య వ్యవహారానికి సంబంధించి ఇది ఊహించని పరిణామంగానే మనం చెప్పాల్సి వస్తుంది. శ్రీరామచంద్రయ్య గురించి ఇటు వైసీపీలో కూడా ప్రస్తుతానికి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వైసీపీలో కూడా శ్రీరామచంద్రయ్య గురించి ఎటువంటి చర్చ లేదు, ఎటువంటి ప్రస్తావన లేదు. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా శ్రీరామచంద్రయ్య పైగా సిట్టింగ్ ఎమ్మెల్సీగా కూడా శ్రీరామచంద్రయ్య ఉన్నారు. ఆయనకి ఇప్పటికిప్పుడే పార్టీ మారాల్సిన అవసరం అనేది లేని ఈ పరిస్థితుల్లో ఆయన ఎందుకు పార్టీ మారాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు మారారు అన్న అనుమానం కావచ్చు, ఆశ్చర్యం కావచ్చు వైసీపీ అధినాయకత్వంలో కూడా కనిపిస్తుంది. అయితే ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో లేరు కాబట్టి ఆయన పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు కూడా ఎన్నికలకు సంబంధించి పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు కూడా ఉండవన్న అభిప్రాయం అయితే వైసీపీలో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఎన్నికలకు మరికొన్ని రోజుల్లో షెడ్యూల్ విడుదల కాబోతుంది. మరికొన్ని రోజుల్లో ఎన్నికల వ్యవహారం పూర్తి స్థాయిలో తెర మీదకు వస్తున్న నేపథ్యంలో ఈ చేరికలు అనేది కొంత కీలకమైన పరిణామం. అంటే ఒక ఎఫెక్ట్ ప్రజల మీద ఒక ప్రభావాన్ని చూపే విధంగా చేరికల వ్యవహారం అనేది మొత్తం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ క్రమంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న శ్రీరామచంద్రయ్య అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలోకి జంప్ కావడం అనేది కొంత కీలకమైన పరిణామంగానే మనం చెప్పాల్సి ఉంటుంది. ఇది ఓవరాల్గా అంటే ప్రజల మీద ఒక ఎఫెక్ట్ని కల్పింప చేసే దిశగా ఈ చేరిక ఉంటుంది అన్న చర్చ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జరుగుతుందినండి. రైట్ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. వైసీపీ చేస్తున్నటువంటి మార్పులు చేర్పుల ఎఫెక్ట్ తో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య ఇప్పుడు ఉన్నట్టుండి టీడీపీ కార్యాలయంలో ప్రత్యక్షమవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.